ఒక్క నిమిషం అండి, రాజనాయక్ గారితో మాట్లాడిన తర్వాత. పీసీ ఘోష్ నివేదిక ఇచ్చిందో దాని మీద చర్చ జరిగిన తర్వాత మీరు అడిగిన ఏ సమస్యలపైన, ప్రజా సమస్యలపైన కూడా చర్చించడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. సరే, మధ్యలో పండగ వచ్చింది కాబట్టి ఆ పండగ అయిపోయిన తర్వాత ఈ సమావేశాలు కంటిన్యూ అవుతాయి. వాటిలో మీరు అడిగిన సమస్యలన్నిటి మీద కూడా చర్చించడానికి సిద్ధంగా ఉంది అని చెప్తున్నారు. సంతోషం, మంచిది మేడం, చేస్తే అట్లా మంచిది. కానీ మనకు అసెంబ్లీ ప్రొసీజర్స్, పార్లమెంట్ ప్రొసీజర్స్ తెలిసి ఉండాలి మనం. ఎందుకంటే కొద్దిగా ఒక టీవీ డిబేట్ లో కూర్చుంటాం కాబట్టి అసెంబ్లీ ప్రొసీజర్ కానీ పార్లమెంట్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే, అసెంబ్లీ ప్రొసీజర్ అంటే బిఎస్సి కమిటీ అంటారు మేడం. బిఎస్సి ఏంటంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీ అని. అసెంబ్లీలో ఏమేం చేయాలో అనే దానికి అన్ని పార్టీల నుంచి సంబంధించినటువంటి పార్టీ నాయకులను, లేకపోతే ఎల్పీ లీడర్లను, అంటే ఎల్పీ అంటే లెజిస్లేటివ్ పార్టీకి సంబంధించిన ఎల్పీ లీడర్లను తీసుకొని ఆ తర్వాత ఎన్ని రోజులు సమావేశాలు జరగాలి, ఏమేమి జరగాలి, ఎట్లా జరగాలి అనేది ఒక సిస్టమ్ గా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. అందరు పార్టీలు, అన్ని పార్టీల యొక్క కలయికతోటి వాళ్ళ సభ్యులు లేవనెత్తిన, ఆ పార్టీలు లేవనెత్తిన అంశాలపైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. బిఏసిలో ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అదే తుది నిర్ణయం. ఇక తర్వాత చేస్తాం మేము ఇక ఉంది అదేంటంటే కొంత అంటే తెలియకుండా మాట్లాడాలని నేను అన్నాను, కానీ బుల్డోజ్ చేసేది అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీలో మాట్లాడితే ప్రతిపాదికతోటే అసెంబ్లీ రన్ అవుతుంది, అసెంబ్లీ నడుస్తుంది. నేను ఏదో తర్వాత మాట్లాడతాం, ఇదేదో చుట్టం రేపు రాపో అన్నట్టుగా, లేకపోతే ఎల్లుండి రాపో ఎల్లుండి మాట్లాడదాం అన్నట్టుగా మన ఇంట్లో ఇంట్లో మాట్లాడుకున్నట్టు మాట్లాడేది కాదు. సో బిఏసి చర్చలు జరిగేటప్పుడే బిఏసిలో మా పార్టీ క్లియర్ గా ఏమని అడిగిందంటే, కాళేశ్వరం పైన చర్చ జరగాల్సిందే. ఎట్ ద సేమ్ టైం రాష్ట్రంలో ప్రధాన సమస్యలు ఈరోజు ఊర్లు పోవడానికి రోడ్లు లేవు, మంచినీళ్లు తాగడానికి మంచినీళ్లు లేవు, వరద బీభత్సంతో కరెంటు పోర్లు తెగిపోయినాయి, రోడ్లు తెగిపోయినాయి. ఒకవైపు వరద బీభత్సం తాండవం చేస్తా ఉంటే, ఇంకొక వైపు వర్షాలు పడి కొన్ని చోట్ల రైతులు పంట వేసే క్రమంలో యూరియా లేదు, యూరియా అడగడానికి పోతే వాళ్ళని కొట్టే పరిస్థితి ఏర్పడింది. వీళ్ళుగా అన్ని మాయమాటలు స్టార్ట్ చేసిరు. మాయమాటలు, అబద్ధాలు, ఏఐ వీడియోలు, ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి పాతవని కొత్తవని వీళ్ళు తెచ్చి ఆధారపడ్డారంటే లేనివి ఉన్నవన్నీ కూడా సృష్టించడానికి ఆధారపడ్డాయి. నేను ప్రభుత్వ లెక్కలు చెప్తా, మా రాజునేతకు కూడా తెలుసు ప్రభుత్వ లెక్కలు ఎట్లా ఉంటాయి, ఏముంటాయి అనేది. గత సంవత్సరం మేడం తెలంగాణ రాష్ట్రంలో ఇదే ముఖ్యమంత్రి గారు, ఇక నేను మాట్లాడితే బాగుండదు కానీ ఇదే ముఖ్యమంత్రి గారి లెక్కల ప్రకారం గత సంవత్సరం ఆగస్టు నాటికి మనము కొన్నటువంటి, అంటే మన తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొన్నటువంటి, ఎంత యూరియా కొన్నారంటే రైతులు మేడం 3,28,000 టన్నుల యూరియా కొన్నారండి. ఎంత? 3,28,000 టన్నులు. ఈసారి ఏమైపోయిందంటే వీళ్ళకి ఎంతసేపు ముందు వచ్చే సమస్యల పైన అవగాహన లేకపోతే మనకేంది రైతులు, ఇక మనం ఎట్లా ఉండేది 4-5 ఏళ్ళు మన తర్వాత అవసరం లేదా వీళ్ళకి పట్టించుకోవడమా, లేకపోతే అవగాహన లేకుండా తెలంగాణ ఈ ప్రభుత్వాన్ని నడిపియడమా, లేకపోతే రైతులే కదా ఎక్కడైనా సావనన్నట్టుగా మాట్లాడడమా తెలియదు. మనం ప్రతి ఏటా ఏం చేస్తున్నాం మేడం అంటే, నా లెక్కలు కాదు, ఇది ప్రభుత్వ లెక్కలు మేడం, ఆగస్టు నాటికి 3.5 లక్షల టన్నుల యూరియా తెలంగాణ రాష్ట్రం కోరుతుంది. ఇప్పుడు ఆ యూరియా 3.5 లక్షల టన్నుల యూరియా తెలంగాణ రైతులకు ఇక్కడ సాగుకు సరిపోతుంది. వీళ్ళు ఈ సంవత్సరం చేసింది వ్యవసాయ శాఖ మంత్రి కానీ, ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కానీ, లేకపోతే అక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటి అధికారులు కానీ, ఈసారి వీళ్ళు అడిగిందే దౌర్భాగ్యం. ఎంత అడిగిందంటే 1,75,000 మెట్రిక్ టన్నులు అడిగారు, లక్షల మెట్రిక్ టన్నులు అడిగారు. 1,75,000 మెట్రిక్ టన్నులు అడిగితే కేంద్ర ప్రభుత్వం పంపించింది ఓన్లీ 80,000 టన్నులు. చెప్తా నేను ఎప్పుడెప్పుడు పంపించింది అనేది. ఎందుకంటే మనకు లెక్క తెలియకపోతే, సమస్య పైన మాట్లాడకపోతే, సమస్య పైన అవగాహన పెంచకపోతే మనకు రైతులకు న్యాయం చేయలేము. నేను చెప్తా మేడం, ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం పంపించిన యూరియా 1.7 మెట్రిక్ టన్నులు. అదే విధంగా మార్చిలో 1.6, జూన్లో 1.7, జూలైలో 1.6, ఆగస్టులో 1.7. ఇది కేంద్ర ప్రభుత్వం మనకు పంపించింది. తర్వాత మేడం ఇక్కడ సరఫరా అయింది అంటే, కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పంపించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం రైతులకు సరఫరా చేసింది ఏంటంటే
ఏప్రిల్లో మనకు 1.7 వస్తే ఏప్రిల్లో రైతులకు పంపించింది 1.21, మార్చిలో 1.6 వస్తే మార్చిలో రైతులకు సరఫరా చేసింది 0.88, జూన్లో 1.7 మెట్రిక్ టన్నుల యూరియా వస్తే ఇక్కడ జూన్లో 0.98 యూరియా రైతులకు సరఫరా చేసిరు. జూలైలో 1.6 వస్తే జూలైలో 1.43, ఆగస్టులో 1.7 వస్తే వీళ్ళు చేసింది 0.82. నేనేమంటున్నానంటే వచ్చిన యూరియా ఎంత, రైతులకు సరఫరా చేసిన యూరియా ఎంత, మనకు కావలసిన యూరియా ఎంత, మీరు అడిగింది ఎంత? దీంట్లో రాకెట్ సైన్స్ లేదు మేడం, ఇందులో రాకెట్ సైన్స్ లేదు. ఎందుకంటే భారతదేశంలో కొందరికి ఏమవుతుందంటే జూన్ నెలలో మనకు ఏం చేస్తుందంటే పంటకాలం స్టార్ట్ అవుతుంది మేడం. అంటే మనకు వర్షాలు స్టార్ట్ అవ్వడం కానీ, లేకపోతే దానికంటే ముందే మనం ఏం చేస్తామంటే ఫిబ్రవరి మార్చిల్ని అంచనా వేసి వేరే రాష్ట్రాలకు యూరియా అవసరం లేని టైంలో మనం అదంతా గతంలో 10 ఏళ్లుగా తీసుకుంటున్నది. అంటే వేరే రాష్ట్రానికి యూరియా అవసరం లేనటువంటి ఆ కోటాను గోడౌన్స్ ను మనము ఇక్కడ వైజాగ్ నుంచి కొంత, కర్ణాటక నుంచి కొంత, ఇక్కడ మనకు సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి కొన్ని రైల్ వ్యాగన్స్ తీసుకొచ్చి మనం ఇక్కడ యూరియాను మనం కొన్ని మన గోడౌన్లలో పెట్టుకొని ఎక్కడిదక్కడ రైతులకు సరఫరా చేసేది. నేనేమంటున్నా అంటే 10 ఏళ్లలో వీళ్ళు క్రియేట్ చేసిన కొత్త వీడియోలు, కొత్త నాటకాలు, కొత్త ఏఐ వీడియోలు కాకుండా ఏ నాడు రైతులకు ఇబ్బంది జరగలే. ఒకవేళ నిజంగా వీళ్ళకి జరిగి ఉండి మీరు ఇందాక చెప్తున్నటువంటి ఇందిరా శోభన్ గారో లేకపోతే కార్తీక్ గారో చూపించినట్టుగా ఏదైనా అవి ఆ ఫేక్ వీడియోలు ప్రజల దగ్గరికి ఇప్పుడు పోతే, లేకపోతే మేమే నిలబడుతున్నాం అంటున్నారు. మీరు మాట్లాడుతున్నట్టు సెర్చ్ చేసి 2019 మేడం ఇది గూగుల్ తీసుకొపోయి అక్కడ ఉన్నటువంటి యూరియాలో లైన్ లో నిలబడినటువంటి రైతులకు అడిగితే వీళ్ళ వీపులు విమానం మూత మోగుతాయి. వీళ్ళ వీపులు ఎందుకంటే బాధలో మా వీపులు ఓకే మేడం. ఇది లైవ్ లో తీసినా, లైవ్ లో తీసి ఒక్కసారి చదవండి, హెడ్ లైన్ చదవండి మేడం, ఫస్ట్ లైన్ చదవండి. నేనేమంటున్నా, రెండు మూడు విషయాలు మాట్లాడుకోవాలి ఇప్పుడు ఏదైనా సరే. 1 lakh tons of urea will be supplied in 3 or 4 days. తెలంగాణ రాష్ట్రంలో రైతుల assured farmers that around 1 lakh tons of urea would be made available to them in the next 3 or 4 days. అసెంబ్లీ కంటే ఇంకా ఎక్కువ ఏమైనా సమస్యలు ఉన్నాయా? అసెంబ్లీలో మీరు కాళేశ్వరం గురించి మాట్లాడమంటారు, ఎవరు వద్దన్నారు? కాళేశ్వరం అవసరం లేదు, మీరు యూరియా గురించి మాట్లాడారంటే మీరు ప్రశ్నించాలి, తప్పలేదు. ఒకవేళ నిజంగానే కాళేశ్వరం గురించి వీళ్ళు అడగకుండా వేరే అడుగు. కాళేశ్వరం 2 రోజుల 4 రోజులు చర్చ జరుపుకోమన్నాం మేము. 2 రోజులే కాదు, మీరు ఎందుకు పారిపోతున్నారు? 2 రోజులే జరుపుకొని మళ్ళీ మిగతా సమస్యలు ఉన్నాయి కదా, మాట్లాడతాం కదా. మొదటి ప్రయారిటీగా ఈరోజు అన్నమో రామచంద్ర అన్నటువంటి రైతులు తాండాలు, ఆ మెదక్ మొత్తం కూడా మునిగిపోయింది, ఆ కరీంనగర్ మొత్తం కూడా మునిగిపోయింది. దానికి రేషన్ లేదు, తిననికి ఇది లేదు, ఎక్కడ ఎవరు తిరుగుతారో తెలియదు. యూరియా కొరకు రైతులు మొత్తం కూడా పోలీసులు పోయి కొడతా ఉన్నారు. నేనేమంటున్నా, దానిపైన సమస్య పైన మాట్లాడదామంటే వీళ్ళకి ఎందుకు భయము? ఎందుకు కొరకు భయము? ఇవన్నీ లెక్కలు కాకి లెక్కలా? వాటి మీద కూడా మాట్లాడదామంటారు కదా, వాటి మీద కూడా మాట్లాడదాము అంట. ఎవరు అంటున్నారు? ప్రభుత్వం. మేమేమంటున్నామంటే ఈ సమస్యల పైన మాట్లాడకుండా తప్పించుకొని తిరుగుతూ వేరే కాళేశ్వరం గురించి చర్చ పెడదామా వద్ద ఒక మాట చెప్పండి. ఖచ్చితంగా పెట్టాల్సింది. గురించి చర్చ పెట్టమని మేమే చర్చ సరే ఓకే. కాళేశ్వరం పైన చర్చ చేసేటప్పుడు మీరు ఒక అప్పీల్ పెట్టండి శాసనసభ్యులుగా, సార్ కాళేశ్వరం గురించి చర్చ అయిపోయింది, ఇప్పుడు మీరు దమ్ముంటే దీనికి రండి అని అప్పుడు ఆడ సవాల్ చేయండి. అయితే మేడం అన్న ఉండి బిఎస్సి గురించి, అసెంబ్లీ ప్రొసీజర్స్ గురించి ఓసారి మాట్లాడుతారు కదా. అయితే బిఎస్సి సమావేశం అనేది ఒకేసారి జరగాలని రూల్ ఏం లేదు, అనుకున్న టైం తర్వాత మళ్ళీ కూడా సమావేశం అవుతుంది. చెప్పండి. తను మాట్లాడినప్పుడు నేను మాట్లాడకూడదు, డిస్టర్బ్ వస్తుంది, ఆన్లైన్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ వస్తుంది అని నేను మాట్లాడలేదు. అసెంబ్లీలో బిఎస్సి మన జేబులో రాసుకున్నట్టు చిట్టి రాసుకున్నట్టు ఉండదు. అసెంబ్లీ బిఎస్సి కమిటీ ఉన్నదే. అసెంబ్లీకి సంబంధించినటువంటి ప్రొసీజర్ లో ఎన్ని రోజులు నడపాలి, ఏ అంశాల వారిగా నడపాలనేది ముందు లేకుండా తర్వాత మేము మాట్లాడతాం, తర్వాత చూసుకుంటాం. ఇది నడవదు, ఇది జరగదు, ఎక్కడ జరగదు. దిస్ ఇస్ నాట్ పార్లమెంటరీ. నేనేమంటున్నానంటే అయిపోయిన తర్వాత పండగ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బిఎస్సి మీటింగ్ జరుగుతుంది కదా. బిఎస్సి మీటింగ్ ఒకసారి జరిగిన తర్వాత మళ్ళీ జరగొద్దు అనేది లేదు కదా మేడం. అందుకొరకే అడిగిన వాళ్ళు 2 రోజులే అడుగుతున్నారు. 2 రోజులు కాళేశ్వరం గురించి మేడం
వాళ్ళు కాళేశ్వరం 2 రోజులే మిగతా సమస్యలు ఇప్పుడు మేము చెయ్యము, మేము ఈ సమస్యలు అసలు పట్టించుకోము అని స్టేట్మెంట్ ఉందా? మాకు అక్కర్ లేదు అన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. స్టేట్మెంట్ ఉందా అట్లా ఎక్కడన్నా? మేడం, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భయపడతా ఉంది? తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఎక్కువ రోజులు పెట్టకుండా పారిపోతా ఉన్నారు? వీళ్ళు ఎందుకు ముందుకు రావడం లేదు? గురించి మేము భయపడతాం. ఎందుకు ఇబ్బంది ఏముంది మీకు? మీకు యూరియా సమస్య కనిపిస్తలేదు అంటున్నారు, చర్చిద్దాం. మీకు వద్ద సమస్య కనిపిస్తలేదు అంటున్నారు, చర్చిద్దాం. ఎందుకు మీకు ఇవన్నీ సమస్యలు కనిపించకపోతే చర్చించడానికి మీకు ఇబ్బంది ఏముంది? మీరు కాళేశ్వరం మేము చర్చించకూడదంటేనే కదా మీకు ఇబ్బంది. సరే రాజనాయక్ ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కు సంబంధించి దానికి ఆన్సర్ చేయడానికి కానీ లేకపోతే మీరు అడుగుతున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మరి మీకు అవకాశం ఇస్తారా లేదా? సరే, అది అసెంబ్లీలో ఏం జరుగుతుందని తర్వాత విషయం. బట్ ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ విషయం మీద? బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అన్ని రకాలుగా సిద్ధం ఉందండి. బీఆర్ఎస్ పార్టీ పారిపోయి ప్రజాక్షేత్రంలో పారిపోయేది కాదు. బీఆర్ఎస్ పార్టీ సమస్య వస్తే సమస్య దగ్గర నిలబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉంటే అక్కడ, ప్రజలు ఎక్కడ ఇబ్బందులు ఉంటే అక్కడ నిలబడతారు. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఈ రోజు మిమ్మల్ని కడగడానికి సిద్ధంగా ఉంది. ప్రజా సమస్యల పైన మీరు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి కూడా నీటిని ఈ రోజు వద్ద వచ్చినట్టుగా, వరదలు కొట్టుకోపోయినట్టుగా అబద్ధాల మీద అబద్ధాల పునాదులపైన మీరు ఈ రోజు రాజ్యాన్ని నడుపుతా ఉన్నారు. మీరు ఎక్కడా కూడా ప్రజాపాలన నడవడం లేదు. 506 హామీలు ఇచ్చిరన్న మీరు. తెలంగాణ ఆర్థిక పరిస్థితులు మొత్తం కూడా నాశనమైనవి. ఆర్బీఐ చెప్పే లెక్క ఒకటి ఉంటది, కాగ్ చెప్పే లెక్క ఒకటి ఉంటది, ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పే లెక్క ఒకటి ఉంటది, మంత్రులు చెప్పే లెక్క ఒకటి ఉంటది, అసెంబ్లీలో ప్రవేశపెట్టేది ఇంకొకటి ఉంటది. మేడం, వీళ్ళు చెప్పేది వీళ్ళకి ముఖ్యమంత్రి మాట్లాడడానికి లేదు. ఇప్పుడు నేను కార్తిక్ గారికి అడుగుతున్నా సూటిగా, కార్తిక్ గారికి లేకపోతే వాళ్ళ ముఖ్యమంత్రి నుంచి కింది వరకు చెప్పండి, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు బడ్జెట్ అలొకేషన్ ఎంత, ఇప్పటివరకు ఖర్చు అయింది ఎంత, అసలు ఇప్పటివరకు ఖర్చు అయినటువంటి దానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఎంత, కాగ్ రిపోర్టు, ఆర్బీఐ, కేంద్రం, ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఎంత సార్ గది మాట్లాడి అసెంబ్లీకి రమ్మని చెప్తున్నాం, గదే చెప్పమంటున్నాం వచ్చి. సూటిగానే ఆన్సర్ సార్, సూటి ఆన్సర్, సూటి ఆన్సరు, సూటి ఆన్సర్. దానికే ఆ రోజు నీటిపారుదల శాఖకు మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, నేటి లీడర్ ఆఫ్ అపోజిషన్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు వస్తే మీరు అన్నట్టు 2 వారాలు కాదు 2 నెలలు పెడదాం, దీనిపైన మాట్లాడదాం. రండి రండి. హరీష్ రావు గారు 1,45,000 కోట్లు అన్నాడు, మీ వాళ్ళేమో 80,000 అంటారు, 90,000 అంటారు, 85,000 అంటారు. అరే అబద్ధం ఏముందా? నిజం ఇది. మళ్ళా అబద్ధం అంటారు. రండి, దీనిపైన నిజమేందో చెప్పండి, నిజమేందో వచ్చి చెప్పండి. దీనికోసం సభ పెట్టింది ప్రభుత్వం. ఇప్పటి వరకు పెట్టినటువంటి ఖర్చు ఎంత, దాని ఎస్టిమేషన్ ఎంత, సార్ దాని నిర్మాణం చేసింది, దాని నిర్మాణ హయాం మీ హయాంలో జరిగింది సార్, మీరే వచ్చి చెప్పాలి. ఎన్ని కాలువలు ఉన్నాయి, ఎన్ని పిల్లర్లు ఉన్నాయి, ఏమున్నాయి, ఎన్ని జిల్లాలకు నీళ్లు పోయినాయి అవన్నీ నేను మాట్లాడతా. నేనేమంటున్నా అసలు మీకు కనీసం కాళేశ్వరం పైన ఎంత ఎస్టిమేషన్ పెట్టిరు, ఎంత ఖర్చు అయింది, కనీసం దానిపైన అవగాహన ముఖ్యమంత్రికి, మంత్రులకు ఉందా లేదా అనేది నా బాధ. రైట్. రాజు